చందు గారు, ఆయన తీసుకోవడమే ఆ సైకో అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుని మాట్లాడినప్పటికీ కూడా సాధారణంగా చెప్తూ ఉంటారు, మనసులో ఉన్న మాటలే నోటి నుండి బయటకు వస్తాయి అని. సో ఖచ్చితంగా వాడు చెబితేనే ఇది జరిగిందా, నా నంబర్ అంటే నా పేరును 9వ నంబర్గా చేర్చడం ఏంటి అంటూ కూటమిలో జనసేనకు చెందిన కందుల దుర్గేష్ గారిని ఉద్దేశించి, కామినేని గారికి సంబంధించి చాలా సీరియస్ అయ్యారు. అంటే పోటీతత్వం ఖచ్చితంగా ఉంటుంది. సినిమా హీరోస్ మధ్య పోటీ ఉంటాయి, సినిమాలలో పోటీలు ఉంటాయి. ఎక్కడో వీళ్ళిద్దరికీ అది ఉంది, ఆ గ్యాప్ ఉండింది. కూటమిలు ఉన్నారు కాబట్టి, సైలెంట్గా ఉన్నారు కాబట్టి ఆ గ్యాప్ను, ఆ అసహనాన్నో ఈరోజు బాలయ్య గారు ఇలా తీర్చుకున్నారు అంటున్నారు కొంతమంది. మీరు ఏకీభవిస్తారా వాళ్ళతో? అంటే ఇక్కడ స్వర్ణ, ఇప్పుడు మీరు చూడండి, అసలు ప్రభుత్వం ఎవరిది? కూటమి ప్రభుత్వం నడిపించేది ఎవరు? ప్రభుత్వంలో జరిగే పరిస్థితులు, ప్రభుత్వంలో జరిగే కార్యక్రమాలు ఎవరు బాధ్యత వహించాలి? ఒక సినిమా రంగానికి సంబంధించి ఆ శాఖకు సంబంధించి ఏదైతే లిస్టు రెడీ చేశారో ప్రోటోకాల్ ప్రకారం రెడీ చేసేది ఎవరు? జిఏడి వాళ్ళు రెడీ చేస్తారు, అంతే కదా. ఒక ప్రోటోకాల్ ప్రకారం ఏదైనా ప్రభుత్వంలో పెద్ద స్థాయి కార్యక్రమం ఉంటే జిఏడి వాళ్ళు రెడీ చేస్తారు, లేదా ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు రెడీ చేస్తారు, లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారో, లోకేష్ గారో, పవన్ కళ్యాణ్ గారో ఆ లిస్టును చూస్తారా? లిస్టును చూసి ముందు పేరు ఇది పెట్టండి, లేకపోతే తర్వాత పేరు ఇది పెట్టండి అని సరి చేస్తారా? బాలకృష్ణ గారిని అవమానించాలనుకునే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, మంత్రిగా ఉన్న దుర్గేష్ గారు కానీ ఆలోచిస్తారా? కొన్ని కార్యక్రమాల్లో పరిస్థితులను బట్టి ఒక కార్యక్రమం ముందు, ఒక్కొక్క కార్యక్రమంలో ప్రోటోకాల్లోనో లేకపోతే ఇంకో సందర్భంలోనో తప్పులు అనేవి జరుగుతాయి. దానికి పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే చిరంజీవి గారికో దాన్ని అంటగట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన బాధ్యతల్లో ముఖ్యమంత్రిగా ఉంది చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రభుత్వాన్ని నడిపేది లోకేష్ గారు, దానికి సమానమైన ప్రతిపత్తిలో ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూటమికి నాయకత్వం వహించేది పవన్ కళ్యాణ్ గారు. నీకు ప్రోటోకాల్ లిస్టులో 9వ పేరు ఉంటే బాలకృష్ణ గారు ఎవరిని ప్రశ్నించాలి? చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలి. నువ్వు చిరంజీవి గారిని ఎలా కామెంట్ చేస్తావు? ఇప్పుడు సంబంధం లేని అంశం. ఇప్పుడు ఆ రోజు బాలకృష్ణ గారికి సంబంధించిన అంశంలో నీకు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారా, పిలవలేదా? అది ఆ పరిస్థితులు ఏ విధంగా జరిగినాయి? చంద్రబాబు నాయుడు గారిని కోరారు, పెద్దలంతా కూడా కలుస్తారు, దానికి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే. చంద్రబాబు నాయుడు గారు కోలి ఒకవేళ ముఖ్యమంత్రిగా ఆయన పలానా చిరంజీవి గారు రమ్మన్నారు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా అది చంద్రబాబు నాయుడు గారు పిలిచినట్టు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా చిరంజీవి గారిని పిలిచారు 1 to 1. దాని తర్వాత డెలిగేషన్ గా 5గురు అన్నారు, తర్వాత 10 మందిని తీసుకుని వెళ్ళారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ గారి కోసం ప్రయత్నం చేశాను, నేను ప్రయత్నం చేశా. అదే విధంగా జమిని కిరణ్ గారికి బాధ్యత చెప్పా. ఆయన దాదాపుగా 3 సార్లు ప్రయత్నం చేశారు, బాలకృష్ణ గారు అందుబాటులోకి రాలేదు ఆ రోజు. కాబట్టి ఆ రోజు నాకున్న పరిస్థితుల్లో, నాకున్న అవగాహనతో, సామాన్యుడితోటైనా ముఖ్యమంత్రితోటైనా నేను ఏ విధంగా ముందుకు పోతానో అదే పరిస్థితుల్లో ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సినిమా సమస్యల మీద, ధరల మీద మాట్లాడానని చిరంజీవి గారు ప్రకటించారు. దానికి సంబంధించి నువ్వు పెద్ద స్థాయిలో ఉండి సీనియర్ నాయకుడివి, అదేవిధంగా శాసనసభ్యులుగా ఉన్నారు, మీరు ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్నారు, మీ ఆదేశాలతో ప్రభుత్వం నడుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన మీరు, అటువంటి పెద్ద స్థాయిలో ఆలోచించాల్సిన మీరు వ్యక్తిగతంగా తీసుకున్న చిరంజీవి గారిని అవమానిస్తే ఎవరు ఊరుకుంటారు? ఓ చిరంజీవి అభిమానిగా నేనైతే ఊరుకోను. అదేవిధంగా సామాజికంగా చిరంజీవిని కాపు వర్గాలు ఓన్ చేసుకుంటాయి. మా కుటుంబ సభ్యుడు చిరంజీవి గారిని సాక్షాత్ అసెంబ్లీలో మీరు ఆ వాడు వీడంటే మేము బాధపడతాం. ఎన్నిసార్లు బాధిస్తారు, ఎన్నిసార్లు బాధ పెడతారు, ఎన్నిసార్లు సామాజికంగా కాపు వర్గాల మీద దాడి చేస్తారు? అసెంబ్లీలో అవమానించాల్సిన అవసరం ఏముంది మీకు పెద్దలకి, బాలకృష్ణ గారికి? ఆ రోజు రాజమండ్రిలో పెద్దలు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపితే పొత్తుతో ముందుకు పోతామంటే, అదే బాలకృష్ణ గారు రాజమండ్రి జైలు ముందుండి ప్రెస్ మీట్ లో ఆహ్వానించారు, గౌరవప్రదంగా ముందుకెళ్లారు. ఆ రోజు లోకేష్ గారు, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి మాట్లాడారు ఆ రోజు ప్రెస్ మీట్ కి సంబంధించి అక్కడ నుంచుని. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి కుటుంబ పెద్ద చిరంజీవి గారు, ఆయనకి దేవుడితో సమానంగా చూసుకునే వ్యక్తి చిరంజీవి గారు. అటువంటి చిరంజీవి గారిని పట్టుకుని కూటమి ప్రభుత్వం ముందుకు పోతున్న నేపథ్యంలో ఆ విధానమైన వ్యాఖ్యలు బాలకృష్ణ గారు చేయటం సహేతుకం కాదు. అది కూటమి ప్రభుత్వం పెద్దలంతా కూడా దీని మీద బాధపడుతున్నారు.